హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. తెలుసు కదా మూవీ రివ్యూ. మెయిన్ లీడ్ బై సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి అండ్ వైవా హర్ష. అండ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నీరజ కోన. ఈ దీపావళికి రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది ఒకటి. ఆల్రెడీ మిత్రమండలి రిలీజ్ అయ్యి మూవీ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. చూసే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. రీసెంట్ టైమ్స్ లో లేడీ డైరెక్టర్స్ అయితే అద్దరగొడుతున్నారు. అండ్ అలాగే మన తెలుగు నుంచి నీరజ గారు ఈ సినిమాతో మన ముందుకైతే వచ్చారు. మరి ఆవిడ డైరెక్టర్ యొక్క ప్రతిభ ఎలా ఉంది, సినిమాని ఏ విధంగా తీశారు అంటే సినిమా చూసాక నాకైతే మాత్రం నచ్చింది గైస్. మైనస్ లో ఉన్నాయి, బట్ ఓవరాల్ గా మూవీ అయితే చూడడానికి బానే ఉంది అనిపించింది. స్టోరీ లైన్ వచ్చేసి సిద్ధు ఈ సినిమాలో వరుణ్ అని క్యారెక్టర్ చేశారు. సింపుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్ కోరుకుంటాడు. కానీ తన క్యారెక్టర్ వల్ల అండ్ అలాగే తనకున్న యాటిట్యూడ్ వల్ల ఆ సింపుల్ లైఫ్ అనేది అంత ఈజీగా అయితే దొరకదు. ఇదే టైంలో తన జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు అయితే వస్తారు. వాళ్ళే రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి. వాళ్ళిద్దరికి కూడా వేరు వేరు థాట్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే వేరు వేరు యాటిట్యూడ్స్ అయితే ఉంటాయి. మరి వాళ్ళు తన లైఫ్ లోకి వచ్చాక తన లైఫ్ బెటర్ అయిందా లేదా ఇంకా కాంప్లికేట్ అయిందా అనేది సినిమా యొక్క మెయిన్ ప్లాట్. ఇకపోతే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా హర్ష గారి కామెడీ టైమింగ్ కానివ్వండి, సిద్ధు యాక్టింగ్ కానివ్వండి అండ్ తమనిచ్చిన బీజిఎం కానివ్వండి, మూడు బ్లెండ్ అవడంతో సినిమా అయితే చాలా లవ్లీ ఫీల్ అయితే వస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ గారి ప్రీవియస్ మూవీస్ అన్ని కూడా ఒకే టెంప్లెట్ అండ్ ఒకే యాటిట్యూడ్ తో ఉంటాయి. బట్ దాని నుంచి బయటకు వచ్చాడా అంటే కంప్లీట్ గా రాలేదు, కానీ కాస్త కోస్తో వచ్చాడని ఫీలింగ్ కలిగింది. బట్ ఈ స్టోరీ వరకు తన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంటెన్స్ సీన్స్ లో అయితే సీరియస్ గా రియలిస్టిక్ గా చాలా బాగా చూపించారు. ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్ వచ్చేసి తమన్ మ్యూజిక్ అని చెప్పాలి. రీసెంట్ టైమ్స్ లో తమన్ ఇచ్చిన ప్రతి మ్యూజిక్ కూడా హిట్ అవుతుంది. సినిమాకి కూడా సేమ్ అద్దర కొట్టాడని చెప్పాలి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో తను ఇచ్చిన బీట్స్ అయితే అద్దిరిపోయాయి. ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, కంప్లీట్ గా సినిమాని ఫ్రెష్ అండ్ గుడ్ లుక్ అయితే తీసుకొచ్చాయి. డైరెక్టర్ నీరజ కోన గారు ముందుగా కాస్ట్యూమ్ డిజైనర్ కావడంతో ఏమో ఆ ఫ్లేవర్ అయితే ఇక్కడ కూడా కనిపించింది. డబ్బీ మూవీ కదా ఎలా తీస్తారో అనుకున్నాను, బట్ స్మూత్ గానే హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా యాక్టర్స్ తాలూకా పెర్ఫార్మెన్స్ ని బాగా తీసుకురావడం, సినిమాకి ఎంతో అవసరమైన ఎమోషనల్ టోన్ ను చాలా మెచ్యూర్ గా మెయింటైన్ చేశారు. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్ గా బాగానే సాగింది. బట్ కమింగ్ టు ద మైనస్ పాయింట్స్, సెకండ్ హాఫ్ లో సినిమా తాలూకు మొమెంటం కొంచెం డ్రాప్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ మరీ అంతగా వర్కౌట్ కాలేదు. కొన్ని చోట్ల బాగా రాసుకునే స్కోప్ ఉన్న అక్కడ ఎందుకో మిస్టేక్ చేశారని ఫీలింగ్ కలుగుతుంది. అండ్ అలాగే సిద్ధు తాలూకా క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఇంటెన్స్ అయిపోతుంది. తన క్యారెక్టర్ లో ఉన్న ఇంటెన్స్ ని మరీ ఓవర్ గా చూపిస్తున్నారు అని ఫీలింగ్ అయితే కలుగుతుంది కొన్ని చోట్ల. ఇలాంటి క్యారెక్టర్ ఆర్క్ బహుశా అందరికి ఎక్కకపోవచ్చు. అండ్ అలాగే డైలాగ్ డెలివరీ కూడా కొన్ని చోట్ల ఓవర్ అయిందని ఫీలింగ్ కలుగుతుంది. ఇంటెన్స్ అని చూపించాలన్న ఫీలింగ్ తో చాలా చోట్ల చాలా ఫోర్స్డ్ గా ఆవేశంగా మాట్లాడే సీన్స్ ఉన్నాయి. అవి బహుశా అందరికి వర్కౌట్ కాకపోవచ్చు. హీరోయిన్ రాశి ఖన్నా క్యూట్ గా కనిపించిన ఆమె క్యారెక్టర్ డెవలప్మెంట్ కాస్త మిస్సింగ్ అయిందని ఫీలింగ్ కలుగుతుంది. శ్రీనిధి శెట్టి పెర్ఫార్మెన్స్ నీట్ గా ఉన్న ఆమె ట్రాన్స్ఫర్మేషన్ కి రీజన్ కాస్త క్లియర్ గా ఉండాల్సింది. ప్రతి సినిమాలో ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉండడం కామన్. బట్ ఓవరాల్ గా తెలుసు కదా అనేది హానెస్ట్ రిలేషన్షిప్ డ్రామా. మీకైతే ఇంటెన్స్ అండ్ కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ నచ్చితే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీలో ఎవరైనా సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? మన రివ్యూస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.